వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రస్తుతం మనం విశాఖలో ఉన్న నరవ ప్రాంతం కొత్తపాలెంలో ఉన్న కర్వేల్ నగర్ గుణ ఆయుర్వేద హాస్పిటల్స్లో ఉన్నాం. మనతో పాటు ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ కమలాకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. నవడేస్లో చాలామంది వేధిస్తున్న అతి ప్రధానమైన సమస్యగా చెప్పుకోవచ్చు కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్య. కాన్స్టిపేషన్ సమస్యను ఏ స్టేజ్లో మనం గుర్తిస్తాము, ఏ స్టేజ్లో దాన్ని సివియర్ స్టేజ్ అని అంటాము, దాని నుంచి బయటపడడం ఎలా? యాక్చువల్గా ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకము అంటారండి. ఇది యాక్చువల్గా ప్రస్తుతం చలికాలం నుండి వేసవి కాలంలోకి వచ్చినప్పుడు చలికాలంలో వాటర్ తాగడం అనేది మనం తగ్గిస్తాం. అదే రొటీన్గా వేసవి కాలంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా అట్లానే కొంతమంది వాటర్ తీసుకోకుండా ఉంటారన్నమాట. ఓకే. మెయిన్గా ఈ చలికాలం నుండి వేసవి కాలంకి వచ్చే టైం, ఆ మధ్యలో ఉండే పీరియడ్లో ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటేక్ ఆఫ్ వాటర్ ఒకటి తగ్గిపోవడం, తినే ఫుడ్లో తేడా రావడం, ఈ రెండిటి వల్ల ఎక్కువ మంది ఈ కాలంలో కాన్స్టిపేషన్ సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కానీ ఇటువంటి సమస్య అంటే ఈ కాలం చేంజింగ్తో వచ్చే ఈ కాన్స్టిపేషన్ సమస్యని అధిగమించడానికి ఎక్కువగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కానీ క్రానిక్ కేసెస్ ఉంటాయి. చాలామందికి ఒక 6 నెలల నుండి, సంవత్సరం నుండి 4 రోజులకు ఒకసారి మోషన్ అవ్వడం, 3 రోజులకు ఒకసారి మోషన్ అవ్వడం, కొందరికి మోషన్ అవ్వకపోవడం, కొంతమంది చిన్న ఎనీమా చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం కొన్ని పరిష్కార మార్గాలు మన ఆయుర్వేదంలో ఉంటాయి. అవి ఎట్లా ఏంటి అంటే డైలీ రొటీన్లో ఏం చేంజింగ్స్ ద్వారా మనం చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కాన్స్టిపేషన్ ఉందా లేదా అన్నది కూడా పెద్ద సమస్య అయిపోతుంది. ఎందుకంటే 2-3 రోజులు మోషన్ కాకపోతే కాన్స్టిపేషన్ వచ్చిందా అనే డౌట్ ఉంటుంది. మనం ఎప్పుడు దాన్ని కాన్స్టిపేషన్ అని అంటాం? కాన్స్టిపేషన్ అనేది స్టూల్ అనేది డ్రై అయిపోతుంది అండి, హార్డ్ అయిపోతుంది. అంటే కొద్దిగా ప్రెజర్ పెడితే కానీ మోషన్ పాస్ అవ్వదు. దాన్ని మనం కాన్స్టిపేషన్గా తీసుకుంటాం. యాక్చువల్గా మనం కూర్చున్న వెంటనే మోషన్ దానికి అదే రావాలన్నమాట. వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతులు. ఎవరైతే కొద్దిగా ప్రెజర్ని పెడతారో ఫస్ట్ మోషన్ ఎప్పుడైతే డ్రైగా అయిపోతుందో అది రావడానికి చాలా కష్టం అయిపోతుంది. అంటే రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు అంటారా, లేదంటే అప్పుడప్పుడు జరిగేది అంటారా? కొంతమందికి రెగ్యులర్గా ఉంటుంది. అదే చెప్తున్నా. ఇందులో క్రానిక్, ఇంకొకటి అక్యూట్. క్రానిక్ కేసెస్లో ఎప్పటికీ వాళ్ళు బాధపడుతూనే ఉంటారన్నమాట. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కొంతమందికి లూజ్ మోషన్స్ అయిపోతే, కొంతమందికి మోషన్ అనేది మలబద్ధకంగా మారిపోతుంది. రొటీన్గా కొంతమంది బయట ఫుడ్స్, ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళకి, తర్వాత వాటర్ తాగడం కొంతమందికి ఇష్టం ఉండదు. సార్ నేను ఒక గ్లాస్ వాటరే తాగుతానండి, సరిపోదు. మోషన్కి ఆ మాయిశ్చరైజేషన్ రావడానికి ఆ లిక్విడిటీ సరిపోదు. సో వాళ్ళు కొద్దిగా వాటర్ తాగడం పెంచుకోవడం. అట్లనే స్ట్రెస్ ఎక్కువగా, మానసిక ఆందోళన, ఈ ఆందోళన సమస్య కూడా గ్యాస్ట్రిక్ కారణమై ఈ గ్యాస్ట్రిక్ ద్వారా మలబద్ధకం వచ్చే సమస్య ఒకటి ఉంటుంది. ఇంకొకటి పైల్స్ ప్రాబ్లం. ఈ పైల్స్ ప్రాబ్లంలో కూడా ఈ మోషన్, ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నిటినీ పేషెంట్ యొక్క హిస్టరీ తీసుకొని దేనివల్ల అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది క్లియర్ కట్గా తెలుసుకొని అప్పుడు మనం ట్రీట్మెంట్లోనికి వెళ్ళాలి. సర్వసాధారణంగా వచ్చే కాన్స్టిపేషన్ ఏదైతే మోషన్ డ్రై అవ్వడం, మోషన్ పాస్ అవ్వకుండా డ్రైగా ఉండిపోవడం, అంటే గట్టిగా వాళ్ళు ముక్కితే కానీ మోషన్ రాదన్నమాట. అటువంటి వాళ్ళకి చిన్న చిన్న పరిష్కార మార్గాల ద్వారా మనం చేయొచ్చు. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా ఈ ఆరోగ్యవంతులు కూడా వాళ్ళ జీర్ణ వ్యవస్థని కాపాడుకోవడానికి, మలబద్ధకం ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఒక చిన్న రెమెడీ మన ఇంట్లోనే ఉండే జీలకర్రతోనే మనం చేయొచ్చండి. ఈ జీలకర్రని, ఒక స్పూన్ ఆఫ్ జీలకర్రని బాగా ఫ్రై చేయాలి ఫస్ట్. అంటే పూర్తిగా మాడిపోకుండా జస్ట్ ఫ్రై చేసేసుకొని 1 లీటర్ ఆఫ్ వాటర్లో ఈ జీరాని వేసి బాగా మరిగించాలి. వాటర్ రెడ్ కలర్లో మారినంత వరకు బాగా మరిగించేసి ఆ వాటర్ని వడగట్టి పొద్దున్న నుండి సాయంత్రం వరకు తాగుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళ జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, అరిగించే శక్తిని పెంచుతుంది, మోషన్ని ఫ్రీ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఏదైనా కాన్స్టిపేషన్ సమస్య కానీ, గ్యాస్ట్రిక్ సమస్య కానీ ఉన్నవాళ్ళు 1 లీటర్ ఆఫ్ వాటర్ కాకుండా ఒక 250 ml ఆఫ్ వాటర్లో 1 స్పూన్ ఆఫ్ ఫ్రైడ్ జీరా వేసుకొని బాగా మరిగించేసి వడగట్టి అది మార్నింగ్ నుండి
రాత్రి వరకు బాగా తాగుతూ ఉంటే అటువంటి సమస్య అంటే ఈ మలబద్ధక సమస్య కానీ గ్యాస్ట్రిక్ సమస్య కానీ పూర్తిగా నయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ఈ సెకండ్ రెమెడీలో మనం వాడేది కిస్మిస్. ఇది నార్మల్గా కాన్స్టిపేషన్తో ఉన్నవాళ్ళు, అంటే మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళు, ఫస్ట్ మోషన్ డ్రైగా ఉంటుంది, అటువంటి వాళ్ళకి మోషన్ కొద్దిగా మాయిశ్చరైజేషన్ ఇవ్వడానికి, పూర్తిగా ఈ మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వడానికి ఇది ఒక సెకండ్ పరిష్కార మార్గం. ఇది ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక 10 నుండి 20 కిస్మిస్లో వాటర్లోని బాగా నానబెట్టాలన్నమాట. అది సాయంత్రం వరకు నానబెట్టాలి. సాయంత్రం 5-6 వరకు ఉంచేసి అప్పుడు వాటిని మరిగించాలి. ఆ వాటర్తో ఉన్న కిస్మిస్ని బాగా మరిగించేసి పేస్ట్ చేయాలి. చేసేసి తర్వాత ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండేసి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ని నైట్ పడుకునే ముందు తాగాలి. ఇట్లా తాగితే కొంతవరకు ఈ కాన్స్టిపేషన్ సమస్య నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మంచి చిట్కా. ఇంట్లోనే మన కిస్మిస్లు దొరుకుతాయి కాబట్టి జస్ట్ స్టవ్ మీద బాయిల్ చేసుకుంటే చాలు, వేరే మెడిసిన్ దగ్గరికి వెళ్ళకుండా. ఈ జీరా, ఈ కిస్మిస్ 2 తీసుకోవచ్చు. జీరా వాటర్ ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు. ఈ కిస్మిస్ అనేది రాత్రి, అంటే పొద్దునంతా నానబెట్టి రాత్రి మరిగించి రాత్రి తాగొచ్చు. ఈ 2 చేసుకోవచ్చు ఎక్కువ కాన్స్టిపేషన్ సమస్యతో ఉన్నవాళ్ళు. ఈ 2 కూడా బాడీకి ఎటువంటి హార్మ్ చేయవు, పైగా జీర్ణ వ్యవస్థని బాగా మెరుగుపరుస్తాయి. సపోజ్ ఈ మెడిసిన్స్ ఈ చిట్కాల ద్వారా అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ అటువంటి సమస్య కూడా కాన్స్టిపేషన్ ఇంకా పోవట్లేదు ఇవి వాడినా కూడా అనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఎందుకు కాన్స్టిపేషన్ వస్తుంది అనేది డాక్టర్ నిర్ణయించి దానికి తగ్గట్టు మందులు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము, మాకు వద్దు అనుకుంటే మీకు మార్కెట్లోని త్రిఫలా పౌడర్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. ఈ త్రిఫలా పౌడర్ని రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ పౌడర్, 5 to 10 grams ఆఫ్ పౌడర్ని ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ వాటర్లో, అంటే అది కూడా కొద్దిగా నులివెచ్చని వాటర్, కొద్దిగా హాట్ వాటర్ అయి ఉంటే మంచిది. అటువంటి వాటర్లో ఒక స్పూన్ ఆఫ్ త్రిఫలా చూర్ణాన్ని వేసేసి నైట్ పడుకునే ముందు తాగేసి పడుకోవాలి. అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో కూడా అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఇటువంటి త్రిఫలా పౌడర్ 1 స్పూన్ ఆఫ్ పౌడర్లో సోనాముఖి స్వర్ణపత్రి పౌడర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ పౌడర్ని 1/2 స్పూన్ యాడ్ చేసేసి రెండింటిని మిక్స్ హాట్ వాటర్లో తీసుకోవాలి. ఏ షాప్లోనైనా దొరుకుతాయి. సో ఇటువంటి పౌడర్ని మనం తీసుకుంటే అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది. ప్రతి ఆరోగ్యవంతులైన అనారోగ్యులైన ఆముదము అనేది చాలా మంచి మెడిసిన్. పూర్వకాలంలో చాలామంది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు సండే వచ్చేసరికి, అంటే నెలలో ఒక సండే వచ్చేసరికి తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే నానమ్మలు అమ్మమ్మలు ఆముదం పడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా చేసుకుంటే చాలా మంచిది, కానీ ఇప్పుడు చేయట్లేదు. ఆముదము అనేది ఈ కాన్స్టిపేషన్ చాలా వరకు ప్రాలదోరేస్తుంది. అట్లానే కాన్స్టిపేషన్ రాకుండా కూడా చేసే శక్తి ఆముదానికి ఉన్నది. నెలకి ఒక్కసారైనా 5 to 10 ml ఆఫ్ ఆముదం మిల్క్లోనైనా డైరెక్ట్గా తాగేసినా పర్వాలేదు. కొద్దిగా ఆముదం తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే జీర్ణ వ్యవస్థ బాగుండాలి, అంటే మోషన్ టైట్ అయినా ఆకలి కరెక్ట్గా ఉండాలి, అరుగుదల శక్తి బాగా ఉండేవాళ్ళు మాత్రమే ఆముదం తాగండి. అట్లా లేని వాళ్ళు మాత్రం తాగొద్దు. తాగితే మాత్రం కడుపులో నొప్పి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీకు తిన్నది అరుగుతుంది, మోషన్ టైట్ అవుతుంది, అటువంటి వాళ్ళు వేసుకోండి. ప్రతి ఆరోగ్యవంతుడు కూడా తాగొచ్చు. ప్రతి ఆరోగ్యవంతుడు నెలకి ఒకసారి తాగితే చాలా మంచిది. సో ఈ విధంగా ఆముదము కూడా ఈ యొక్క కాన్స్టిపేషన్ సమస్య రాకుండా చేస్తుంది. వచ్చిన వాళ్ళకి నివారణ కూడా ఈ ఆముదము అనేది పరిష్కార మార్గం. మలబద్ధక సమస్యతో సతమతం అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు కొన్ని రకాల పదార్థాలు తినకూడదని అంటారు. సో ఇటువంటి పదార్థాలు తీసుకోవాలి, ఇటువంటి పదార్థాలు తీసుకోకూడదు. మెయిన్లీ ఇటువంటి జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా, కాన్స్టిపేషన్ సమస్య ఉన్నవాళ్ళు సర్వసాధారణంగా పీచు పదార్థాలు, ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తినాలి. మనకి విరివిగా దొరికే ఫైబర్ ఫుడ్లో బీరకాయ, చిక్కుడుకాయ, బీన్స్, క్యారెట్, తర్వాత మన బాదము, ఇటువంటివన్నీ మంచి పీచు పదార్థాలు అన్నమాట.
ఇవి వారంలో ఒక 4 రోజులు ఇవే ఫుడ్ తీసుకుంటూ ఉంటే మోషన్ అనేది ఫ్రీగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లానే వాటర్ కంటెంట్ అనేది తాగడం పెంచుకోవాలి. అంటే జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అట్లానే మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళు వాటర్ కంటెంట్ని కొద్దిగా పెంచుకోవాలి. అంటే వాళ్ళు తాగేది 1 లీటర్ అనుకోండి, ఒక 1/2 లీటర్ ఎక్కువ చేసుకోవడం. కొంతమంది 3 లీటర్స్ తాగుతారు, అట్లాంటి వాళ్ళు 3.5 లీటర్స్ తాగడం. అంటే ప్రతి మనిషికి ఈ వాటర్ అనేది 3 లీటర్స్ తాగాలి, 4 లీటర్స్ తాగాలి అని ఉండదు. ఎవరి బాడీకి తగ్గట్టుగా అడుగుతూ ఉంటుందో అంత వాటర్ తాగితే మంచిది. ఆటోమేటిక్గా బాడీ చెప్తూ ఉంటుంది. మీకు ఒకవేళ సరిపోలేదు అంటే మార్నింగ్ మోషన్ చెప్తూ ఉంటుంది, నీకు వాటర్ సరిపోవట్లేదు, నువ్వు తాగు అని. కంపల్సరీగా అడుగుతుంది బాడీ. అంతేగాని టీవీలో ఆ డాక్టర్ 3 లీటర్స్ తాగమన్నారు, ఈ డాక్టర్ 4 లీటర్స్ తాగమన్నారు, ఇది రాంగ్. ప్రతి మనిషికి వాటర్ కంటెంట్ అనేది ఎంత బాడీ అడుగుతుందో అంతే తాగండి. కూడా బాడీ నేచర్ బట్టి మీకు ప్రతి దానికి ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. మీ మోషన్ ఫస్ట్ పార్ట్ ఏదైతే డ్రై అవుతూ ఉంది, ఓకే వాటర్ కంటెంట్ సరిపోవట్లేదు, నెక్స్ట్ ఈరోజు ఎంత తాగాం, నెక్స్ట్ ఒక 1/2 లీటర్ పెంచుతాం. అదే మీ బాడీకి తగ్గ వాటర్ అన్నమాట. అట్లానే తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఈ మోషన్ సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు. అసలు మలబద్ధక సమస్యతో ఎవరైతే సతమతం అవుతున్నారో, కాన్స్టిపేషన్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతుంది. అయితే దీనికి డాక్టర్ వరకు వెళ్లకుండా కొన్ని రకాల హోమ్ రెమెడీస్ అనేవి ఉన్నాయని చెప్పారు. సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ కూడా చాలా చక్కగా వివరించారు. అంటే ఏ స్టేజ్లో ఉంటే ఏ స్టేజ్లో ఏం చేయాలి అనేది కూడా చాలా చక్కగా డాక్టర్ గారు వివరించారు. అలానే డాక్టర్ గారు చెప్పిన సజెషన్స్ ఫాలో అయితే డెఫినెట్గా ఈ సమస్య నుంచి అయితే బయటపడవచ్చునని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు మాకు.